హే గాయ్స్, ఈరోజు మనం పాలిటీలో వైస్ ప్రెసిడెంట్ అక్కడ నుండి చూద్దాము. దీని ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే చూడండి. 2 వీడియోస్లో నేను ఒక వీడియోలో గవర్నర్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కంపారిజన్ వీడియో చేశాను. ఇంకొకటి రాజ్యసభ, లోక్సభ, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆ వీడియో చేశాను. దాని కంటిన్యూషన్ టాపిక్స్ గురించి చూద్దాం ఈరోజు. సో వైస్ ప్రెసిడెంట్ చూసాం కదా. వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ద ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ. సో పార్లమెంట్లో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది కదా. అండ్ ప్రెసిడెంట్ ఈజ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. సో ఈజ్ నాట్ ఫ్రమ్ ఎనీ హౌస్, హీ డజంట్ బిలాంగ్ టు ఎనీ ఆఫ్ ద హౌసెస్ అనమాట. లోక్సభకి రాజ్యసభకి మెంబర్ కాదు, కానీ ఈజ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్ అనమాట. సో లోక్సభ, రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ని మనము పార్లమెంట్ అంటాం. సో ఆ రాజ్యసభకి హెడ్ ఎవరు అంటే, ప్రిసైడ్ చేసేది ఎవరు అంటే వైస్ ప్రెసిడెంట్ కదా. అదే లోక్సభకి అయితే స్పీకర్ ప్రిసైడ్ చేస్తారు. సో ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే, మనం నిన్న చూసాం కదా, లోక్సభలోనే ఎలక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా మెంబర్స్, అందులో నుండి ఒకరిని స్పీకర్గా చేస్తారు, మళ్ళీ అందులో నుండి ఒకరిని డెప్యూటీ స్పీకర్గా చేస్తారు. ఇలా 2 చూసాం కదా. ముందు ఎలా ఉండే, స్పీకర్, డెప్యూటీ స్పీకర్ ఇద్దరు రూలింగ్ పార్టీ నుండే ఉన్నారు. తర్వాత ఏం తీసుకొచ్చారు ప్రొవిజన్, స్పీకర్ ఏమో రూలింగ్ పార్టీ నుండి, డెప్యూటీ స్పీకర్ ఏమో అపోజిషన్ పార్టీ నుండి ఇలా తీసుకొచ్చారు కదా. దాని తర్వాత 10 చైర్పర్సన్స్ ఉంటారు అని చూసాం కదా. వీళ్ళని స్పీకరే అపాయింట్ చేస్తాడు అని. సో ఇది అనమాట లోక్సభది. వీళ్ళందరూ మెంబర్సే ఉంటారనమాట. మెంబర్స్లో నుంచి అమాంగ్ దెమ్సెల్వ్సే ఒకరిని ఇలా వీళ్ళు ఎలక్ట్ చేసుకుంటారు కదా. సో ఈ స్పీకర్ డేట్ ఎవరు ఫిక్స్ చేస్తారు అని చెప్పాను, డేట్ ఆఫ్ ది ఎలక్షన్ చెప్పండి. అండ్ డెప్యూటీ స్పీకర్ ఎలక్షన్ డేట్ కూడా ఎవరు ఫిక్స్ చేస్తారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాని కంటిన్యూషన్ ఇక్కడ రాజ్యసభకి ఎవరు ఉంటారు, ప్రిసైడ్ చేసేది వైస్ ప్రెసిడెంట్ కదా. సో వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభలో మెంబర్ కాదు, కాకపోతే ప్రిసైడ్ చేసేది చైర్మన్. ఇక్కడ చైర్మన్ కదా, అక్కడ స్పీకర్, లోక్సభలో స్పీకర్, రాజ్యసభలో చైర్మన్. సో ఈ చైర్మన్ ప్రిసైడ్ చేస్తారు. సో చైర్మన్ మెంబర్ ఆఫ్ ద రాజ్యసభ కాదు, కాకపోతే చైర్మన్ ఎవరైతారు అంటే, హూ ఈజ్ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో అతనే ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ అయిపోతారనమాట. సో ఒకవేళ ఒక పర్సన్ వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయితే అతను ఆటోమేటిక్గా రాజ్యసభకి చైర్మన్ అయిపోతారనమాట. సో సపరేట్గా ఎలక్షన్ అంటూ ఏముండదు, అందులోని మెంబర్స్ని మనం ఎలక్ట్ చేసి చైర్మన్గా చేయమన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈజ్ ద చైర్మన్ అంటే వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ అవుతారు. సో ఇదానికి డ్యూయల్ రోల్ ఉంటుంది. ఏంది డ్యూయల్ రోల్, ఇందాక చూసాం కదా, వైస్ ప్రెసిడెంటే చైర్మన్. సో చైర్మన్ రోల్ ప్లే చేయాలి, వైస్ ప్రెసిడెంట్ రోల్ ప్లే చేయాలి. వైస్ ప్రెసిడెంట్ రోల్ అంటే ఒకవేళ ప్రెసిడెంట్ లేరనుకో, వేరే కంట్రీకి వెళ్ళినా, లేకపోతే హెల్త్ బాగాలేకున్నా, లేకపోతే రాలేకపోయినా, అప్పుడు వైస్ ప్రెసిడెంట్ యాక్టింగ్ ప్రెసిడెంట్ లాగా చేస్తారనమాట. ఈ యాక్ట్స్ యాజ్ ఏ ప్రెసిడెంట్ అనమాట. కాకపోతే నాట్ మోర్ దెన్ 6 మంత్స్ కంటే ఎక్కువ చేయలేరు అనమాట. 6 మంత్స్ కంటే ఎక్కువ ప్రెసిడెంట్గా యాక్ట్ చేయలేరు. అతను 6 మంత్స్ లోపే వైస్ ప్రెసిడెంట్గా ఉండొచ్చు అనమాట. సో ఈ యాక్ట్స్ యాజ్ ఏ ప్రెసిడెంట్. ఇన్ కేస్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ అవైలబుల్, అప్పుడు వైస్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తారు. ఇంకా చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ లాగా ఉంటారనమాట మిగతా టైంలో. ఒకవేళ ప్రెసిడెంట్గా యాక్ట్ చేసినప్పుడు అతనికి శాలరీ అనేది ప్రెసిడెంట్ శాలరీయే వస్తుందన్నమాట. సో అతను ప్రెసిడెంట్ లాగానే అనమాట. సో ప్రెసిడెంట్ శాలరీ వస్తుంది. అక్కడ ప్రిసైడ్ చేయలేరు అనమాట. అప్పుడు రాజ్యసభలో ప్రిసైడ్ చేయలేరు, రాజ్యసభలో అప్పుడు వేరే వాళ్ళు ఉండాలన్నమాట. సో అది చూడండి, ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ యాజ్ ఎ ప్రెసిడెంట్, అదొక రోల్. అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు హీ కెనాట్ పర్ఫార్మ్ ద డ్యూటీస్ ఆఫ్ ద చైర్మన్ అనమాట. సో చైర్మన్ ఒక రోల్, వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ ఎ యాక్టింగ్ ప్రెసిడెంట్. సో 2 రోల్స్ అనమాట. డ్యూయల్ రోల్ ఇతంది. మెంబర్షిప్ ఏంది, స్పీకర్ది మనం చూసాం కదా, హీ హ్యాస్ టు బి ద మెంబర్ ఆఫ్ ద లోక్సభ. అందులోనే అమాంగ్ దెమ్సెల్వ్స్ కానీ స్పీకర్గా చేస్తారు అని. అదే చైర్మన్ అట్లా ఉండదు, ఎందుకంటే చైర్మన్ ఈజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి. సో రాజ్యసభలో అతను మెంబర్గా ఉండడు అనమాట. ఇంకా ఓటింగ్ ఎలా ఉంటుంది, మనం నిన్న స్పీకర్కి చూసాం కదా. స్పీకర్కి ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఓట్ వేయడానికి ఉండదు. కాకపోతే ఎప్పుడైనా టై అవుతుంది కదా హౌస్లో, టై అయినప్పుడు అప్పుడు కాస్టింగ్ ఓట్ అనేది ఉంటుంది. అదే స్పీకర్ రిమూవల్ టైంలో స్పీకర్ని రిమూవ్ చేస్తారు కదా, ఆ రిమూవల్ టైంలో అతనికి ఫస్ట్ ఓట్ అనేది ఉంటుంది. రిమూవల్ టైంలో కాస్టింగ్ ఓట్ ఉండదు అనమాట, గుర్తుపెట్టుకోండి. రివర్స్ అయిపోతుంది అనమాట. నార్మల్ టైమ్స్లో ఇనిషియల్ ఓట్ ఉండదు, టై అప్పుడే ఓట్ వేస్తారు స్పీకర్. అదే రిమూవల్ టైంలో ఫస్ట్ టైం మాత్రమే వేయాలన్నమాట. టై అట్లా కాస్టింగ్ ఓట్ అనేది ఉండదు అనమాట స్పీకర్కి. సో అలానే
ఓటింగ్ అనేది దే కెనాట్ ఓట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. వాళ్ళకి ఈ సేమ్ స్పీకర్ లాగానే చైర్మన్కి కూడా, చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభకు కూడా ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఓట్ వేయడానికి ఉండదు. టై వచ్చినప్పుడు మాత్రమే కాస్టింగ్ ఓట్ అనేది యూజ్ చేసుకుంటారు. సో అది అనమాట. రిమూవల్ ఎలా జరుగుతుంది చైర్మన్ అంటే, చైర్మన్కి సపరేట్గా రిమూవల్ అంటూ ఏముండదు. ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ ని రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా చైర్మన్ని రిమూవ్ చేసేసినట్టే. సో చైర్మన్ ఈజ్ ఓన్లీ రిమూవ్డ్ ఇఫ్ దే ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్. సో పార్లమెంటరీ లీడర్స్ అండ్ విప్. లీడర్ ఆఫ్ ద హౌస్ ఎవరు అంటే, మనము నేను చూసాం కదా, ప్రైమ్ మినిస్టరే లీడర్ ఆఫ్ ద లోక్సభ అని చూసాము. ఒకవేళ రాజ్యసభ నుండి ప్రైమ్ మినిస్టర్ రాజ్యసభ నుండి ప్రైమ్ మినిస్టర్ అయ్యారనుకో, అప్పుడు ఏం చేస్తాడు ఇతను, లోక్సభ నుండి ఒక అతన్ని ఇతనే నామినేట్ చేసి ఇతన్ని లీడర్ ఆఫ్ ద హౌస్గా చేస్తారనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ లోక్సభలో ఆపోజిషన్ పార్టీ ఎవరు ఉంటారు అంటే, లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ అని ఎవరిని అంటారంటే, ఏ పార్టీకి 1/10 కంటే ఎక్కువ సీట్స్ వస్తాయో ఆ పార్టీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అవుతుంది. ఇప్పుడు ఒక రూలింగ్ పార్టీ అవుతుంది. ఇంకా మిగతా పార్టీస్ ఏ పార్టీస్కి 1/10 రాలేదనుకో, 1/10 రాలేదనుకో, సో దాన్ని లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అన్నారు. ఒక అనాలి అంటే 1/10 గెలుచుకుంటేనే మాత్రమే వాళ్ళు దాన్ని లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటారు అనమాట. సో లీడర్ ఆఫ్ ద హౌస్ యూజువలీ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ లోక్సభ నుండి కాకుండా రాజ్యసభ నుండి అయితే, అప్పుడు ప్రైమ్ మినిస్టరే లోక్సభలో ఒక మెంబర్ని నామినేట్ చేస్తారనమాట. సో అతను లీడర్ ఆఫ్ ద హౌస్ అవుతారు. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఎవరు, అట్లీస్ట్ 1/10 ఆఫ్ ద సీట్స్ని గెలుచుకున్న పార్టీయే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అవుతుంది అనమాట. ఈ ఐవర్ జెన్నింగ్స్ అతను ఏం చెప్పాడు గుర్తుంచుకోండి. ఐవర్ జెన్నింగ్స్ ఏం చెప్పాడు, ఈ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది ఆల్టర్నేటివ్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పాడనమాట. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ని ఆల్టర్నేటివ్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పారు. సో మనకి క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, అట్లా అడిగితే ఆల్టర్నేటివ్ ప్రైమ్ మినిస్టర్ అని ఐవర్ జెన్నింగ్స్ పిలిచాడనమాట. విప్ అనేది మనకి ఎందులో లేదు, కాన్స్టిట్యూషన్లో లేదు, రూల్స్ ఆఫ్ ద హౌస్లో లేదు, పార్లమెంటరీ స్టాట్యూట్లో కూడా లేదు. కానీ ఎలా ఇది విప్ ఫామ్ అయిందంటే, కన్వెన్షన్ ద్వారా మనమే చేసామన్నమాట. ప్రతి ఒక్క పార్టీ, ఇప్పుడు బీజేపీ పార్టీ ఉందనుకో, కాంగ్రెస్ పార్టీ, ప్రతి ఒక్క పార్టీలో ఒక విప్ అనే ఒక పర్సన్ని ఉంటాడనమాట. అతను ప్రతి ఒక్క పార్టీకి హ్యాజ్ ఇట్స్ ఓన్ విప్ టు ఎన్ష్యూర్ డిసిప్లిన్. ఆ పార్టీలో డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి విప్ అనేది పోస్ట్ని క్రియేట్ చేశారనమాట, త్రూ కన్వెన్షన్ అనమాట. అది ఎందులోనూ లేదు. ఒకవేళ విప్ అనేది కాన్స్టిట్యూషన్లో ఉంది, కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ అంటే కాదు, అది కన్వెన్షన్ ద్వారా ఫామ్ అయిన పోస్ట్. అది ఇది సమ్మనింగ్, అడ్జాయిన్మెంట్, ప్రొరోగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సమ్మనింగ్ అంటే ఏంటంటే, ఎవ్రీ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, ఎవ్రీ సెషన్, ఇదొక సెషన్ అనుకోండి, ఇదొక సెషన్. ఈ సెషన్ గ్యాప్ అనేది 6 months కంటే ఎక్కువ ఉండకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోండి, 6 months కంటే ఎక్కువ ఉండకూడదు, అదొక ప్రొవిజన్ ఉంటుంది. ఇంకా ఈ సెషన్స్లో కూడా చాలా సిట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ సిట్టింగ్, సెకండ్ సిట్టింగ్ అలా అంటారు కదా. సో ఈ సిట్టింగ్కి ఇప్పుడు సెషన్కి స్టార్ట్ అయ్యేదాన్ని సమ్మనింగ్ అంటారు, ఈ సెషన్ ఎండ్ అయిపోయేదాన్ని ప్రొరోగ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ప్రొరోగ్. అదే ఇందులో ఉన్న సిట్టింగ్స్ ఎండ్ అయిపోతే దాన్ని అడ్జాయిన్మెంట్ అంటారు అనమాట, అడ్జాయిన్మెంట్ అంటారు. సో ఈ సెషనింగ్ ఇంకా సమ్మనింగ్ ఇంకా ప్రొరోగింగ్కి ఎవరు ప్రిసైడ్ చేస్తారు అని అడుగుతారు. ప్రెసిడెంటే ప్రిసైడ్ చేస్తారనమాట. సో గుర్తుపెట్టుకో, హూ ప్రిసైడ్ సమ్మనింగ్ అండ్ ప్రొరోగింగ్ అంటే, హూ కాల్స్ ఫర్ సమ్మనింగ్, ప్రెసిడెంట్ అనమాట. అడ్జాయిన్మెంట్ చెప్పేది ఎవరు అంటే, ఎవరైతే ఉంటారో ప్రిసైడ్ చేస్తారో, లైక్ స్పీకర్, చైర్మనే అడ్జాయిన్ చేస్తారనమాట. గుర్తుపెట్టుకోండి, సిట్టింగ్స్ అడ్జాయిన్మెంట్ స్పీకర్ ఆర్ చైర్మన్ చేస్తారు. అదే సమ్మనింగ్, ప్రొరోగింగ్ ప్రిసైడ్ చేసేది ఎవ్రీ సెషన్ది ప్రెసిడెంట్ అనమాట. సెషన్ గ్యాప్ 6 months కంటే ఎక్కువ ఉండకూడదు. ఇదంతా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ చూడండి, సమ్మనింగ్ ఎవరు చేస్తారు, ప్రెసిడెంట్ సమ్మన్స్ ఈచ్ హౌస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. గ్యాప్ అనేది 2 sessions-కి 6 months కంటే ఎక్కువ ఉండకూడదు. అడ్జాయిన్మెంట్ అంటే ఏంది, సిట్టింగ్ టర్మినేట్ చేయడాన్ని అడ్జాయిన్మెంట్ అంటాము. ఇట్ ఈస్ డన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్, స్పీకర్ ఆర్ చైర్మన్ అనమాట. ప్రొరోగ్ అంటే సెషన్ ఎండ్ అయిపోతుంది కదా, దాన్ని ప్రొరోగ్, టర్మినేట్స్ బోత్ సిట్టింగ్ అండ్ సెషన్. ప్రొరోగ్ అంటే సిట్టింగ్ అండ్ సెషన్ నుండి సెషన్ అయిపోతే ప్రొరోగ్ అనమాట. ఇది ప్రెసిడెంటే చేస్తారు. సో సమ్మనింగ్, ప్రొరోగ్ రెండు ప్రెసిడెంటే చేస్తారనమాట. బిల్లు ఒక బిల్లు ఉంటుంది కదా, ఏదన్నా బిల్స్ వస్తాయి కదా లోక్సభ దగ్గరికి, రాజ్యసభ దగ్గరికి, ఆ బిల్లు యాక్ట్ అవ్వాలంటే, లా అవ్వాలంటే ఏముండాలి దానికి అంటే, ప్రెసిడెంట్ సైన్ ఉండాలన్నమాట. అప్పుడు ఆ బిల్ అనేది యాక్ట్ అవుతుంది. దానికంటే ముందు ప్రెసిడెంట్ ఫస్ట్ లోక్సభ దగ్గరికి వెళ్తుంది, లేకపోతే రాజ్యసభ దగ్గరికి వెళ్తుంది. ఎవరి దగ్గరికన్నా వెళ్ళొచ్చు, కానీ కొన్ని బిల్స్ లైక్ మనీ బిల్స్ అలాంటివి ఓన్లీ లోక్సభ దగ్గరికి వెళ్ళాలి కదా ఫస్ట్. సో జనరల్గా బిల్స్ లోక్సభ రాజ్యసభ దగ్గరికి వెళ్ళి, తర్వాత వేరే హౌస్ దగ్గరికి వెళ్ళి, ఆ తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే ప్రెసిడెంట్ సైన్ చేస్తారు దాని మీద. అప్పుడు అది ఆ బిల్ అనేది
ఇక్కడ సైన్ చేస్తే ఆ బిల్ అనేది యాక్ట్ అవుతుంది అనమాట. సో బిల్ యాక్ట్ అవ్వాలంటే ఈ ప్రాసెస్ జరుగుతుంది. సో కొన్ని బిల్స్ ఎలా అంటే ల్యాప్స్ అయిపోతాయి బిల్స్. ఏ బిల్స్ ల్యాప్స్ అవుతాయని క్వశ్చన్ అడిగితే ఏ బిల్ అయితే లోక్సభ టచ్ చేశాక డిజాల్వ్ అయిపోతుందో లోక్సభ ఆ బిల్స్ అన్నీ ల్యాప్స్ అయిపోతాయి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ మనం ఫస్ట్ లోక్సభకు పంపించాము, లోక్సభ దాన్ని పెండింగ్ పెట్టినా లేకపోతే దాన్ని పాస్ చేసినా అది టచ్ చేసినట్టే కదా. ఇవి పాస్ చేసినాక డిజాల్వ్ అయిపోయినా లేకపోతే పెండింగ్ చేసినాక డిజాల్వ్ అయిపోయినా ఈ బిల్ అనేది అక్కడికి ఆగిపోతుంది. ఏ బిల్స్ ల్యాప్స్ అవ్వవు అంటే ఫస్ట్ రాజ్యసభకు పంపించి మనం లోక్సభకి పంపిస్తున్నాం, ఇంకా లోక్సభ టచ్ చేయలేదు. సో ఇది పెండింగ్లో పెట్టినా పంపించినా కూడా లోక్సభ టచ్ కాలేదనుకో అప్పుడు అది బిల్లు అలానే ఉంటుంది. ఒకవేళ ప్రెసిడెంట్ లోక్సభ రాజ్యసభ దగ్గరికి వెళ్ళినాక జాయింట్ సిట్టింగ్కి పిలిచారనుకోండి అప్పుడు కూడా అది ల్యాప్స్ అవ్వదు అనమాట. సో ఈ టూ గుర్తుపెట్టుకోండి. ల్యాప్సింగ్ ఆఫ్ ద బిల్ అంటే ఏంటంటే బిల్ ఎప్పుడైతే టచ్ చేస్తుందో ఓల్డ్ లోక్సభ ఐదర్ పాస్డ్ ఆర్ పెండింగ్ అప్పుడు అది ల్యాప్స్ అయిపోతుంది అనమాట, లోక్సభ డిజాల్వ్ అయిపోతే. ఏది ల్యాప్స్ అవ్వదు అంటే బిల్ పెండింగ్ పెట్టింది అనుకో రాజ్యసభ, అది లోక్సభ టచ్ చేయలేదు, అలాంటి బిల్స్ ల్యాప్స్ అవ్వవు. ఇంకా ప్రెసిడెంట్ జాయింట్ సిట్టింగ్కి పిలిస్తే అప్పుడు కూడా ల్యాప్స్ అవ్వవు అనమాట. సో మనం పార్లమెంట్ లోక్సభ రాజ్యసభలో ఏ లాంగ్వేజ్లో మాట్లాడవచ్చు అంటే హిందీ ఇంకా ఇంగ్లీష్, ఈ రెండు. కాకపోతే కొన్నిసార్లు ప్రిజైడింగ్ ఆఫీసర్ కూడా మదర్ టంగ్లో మాట్లాడవచ్చు అనేది మెంబర్స్కి ఇవ్వచ్చు అనమాట. సో హిందీ ఇంగ్లీష్తో పాటు వాళ్ళ మదర్ టంగ్లో కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్మిషన్తో మాట్లాడవచ్చు. సో కోరం అంటే ఏంది అంటే 1/10 ఆఫ్ ద మెంబర్స్ ఉన్నప్పుడు హౌస్లో అప్పుడు కోరం అంటారు అని చూసాం కదా. నిన్న చూసాం మనం లోక్సభలో 550 మెంబర్స్ ఉంటారు కదా, ముందు 552 ఉండే, కానీ 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019తోని ఈ 2 ఆంగ్లో ఇండియన్స్ని క్యాన్సిల్ చేసేసాం కదా. అప్పటి నుండి 2020 జనవరి నుండి క్యాన్సిల్ అయిపోయింది అది ప్రొవిజన్. సో ఇప్పుడు 550 మెంబర్స్ ఉంటారు లోక్సభలో, రాజ్యసభలో 250 కదా. సో కోరం అంటే ఏంది 1/10 మెంబర్స్ అంటే 55 మెంబర్స్ కోరం, 55 మెంబర్స్ ఉంటేనే మీటింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ 25 మెంబర్స్ రాజ్యసభలో. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 55 ఇక్కడ 25 అంటే 1/10 మెంబర్స్ ఉంటే మాత్రమే కోరం అంటారు దాన్ని. 1/10 ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఉంటేనే అది జరగాలన్నమాట మీటింగ్. సో 55 ఇక్కడ 25 ఇక్కడ. మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్ వీళ్ళిద్దరికి స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయన్నమాట. ఎవరెవరికి స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయని అడుగుతారు, మినిస్టర్కి ఇంకా అటార్నీ జనరల్కి. ఏంది స్పెషల్ ప్రొవిజన్స్ అంటే ఇప్పుడు మినిస్టర్ లోక్సభ నుండి ఉన్నారనుకో మినిస్టర్, అతను రాజ్యసభలో కూడా కూర్చోవచ్చు, జరుగుతుంటే మీటింగ్ అందులో కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు, పార్టిసిపేట్ చేయవచ్చు, జాయింట్ సిట్టింగ్లో కూడా కూర్చోవచ్చు. కాకపోతే ఓటింగ్ అనేది ఒక్కటి చేయలేడు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మినిస్టర్ ఇంకా అటార్నీ జనరల్ ఇద్దరు 2 హౌసెస్లో కూర్చోవచ్చు, రైట్ టు స్పీక్, పార్టిసిపేట్ ఇన్ ఐదర్ హౌసెస్, ఇంకా జాయింట్ సిట్టింగ్లో కూర్చోవచ్చు, కమిటీస్లో పార్టిసిపేట్ చేయవచ్చు. కాకపోతే ఓటింగ్ అనేది చేయలేరు అనమాట, గుర్తుపెట్టుకోండి. దే కెనాట్ ఓటింగ్ అనేది చేయలేరు, కాకపోతే పార్టిసిపేట్ అయితే చేయవచ్చు, మాట్లాడవచ్చు కూడా. ఎవరెవరు మినిస్టర్ ఇంకా అటార్నీ జనరల్. లేమ్ డక్ సెషన్ అంటే ఏంటంటే ఇప్పుడు పాతది ఉంది లోక్సభ రాజ్యసభ. ఇప్పుడు లోక్సభ ఉంది, ఓల్డ్ లోక్సభ ఇది ఎలక్షన్ అయింది. ఎలక్షన్ అయినాక ఏమైంది, కొత్త లోక్సభ ఫామ్ అయింది. కొత్త లోక్సభ ఫామ్ అయ్యాక కొంతమంది ఇందులో ఉంటారు కదా, వాళ్ళు ఇందులో కూడా ఉన్నారనమాట. న్యూలీ ఎలక్టెడ్ లోక్సభలో కూడా పాత ఓల్డ్ మెంబర్స్ ఉన్నారు కొంతమంది, అండ్ కొంతమంది లేరు కొంతమంది ఇక్కడనే ఉన్నారు. వీళ్ళు ఓల్డ్ లోక్సభ మెంబర్స్ కొత్త లోక్సభలో లేరు. సో వీళ్ళని ఏమంటారంటే లేమ్ డక్స్ అంటారనమాట. లేమ్ డక్స్ అంటే ఎవరు అంటే ఓల్డ్ లోక్సభ మెంబర్స్ హూ ఆర్ నాట్ రీఎలెక్టెడ్ అనమాట, కొత్త లోక్సభలో లేరనమాట, వాళ్ళని లేమ్ డక్స్ అంటారు. అండ్ లాస్ట్ సెషన్, ఈ ఓల్డ్ లోక్సభది లాస్ట్ సెషన్ని లేమ్ డక్ సెషన్ అంటారనమాట, గుర్తుపెట్టుకోండి. సో లేమ్ డక్ సెషన్ అంటే ఏంది, లాస్ట్ సెషన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ లోక్సభ ఆఫ్టర్ ఏ న్యూ వన్ ఈజ్ ఎలక్టెడ్. మెంబర్స్ హూ వరంట్ రీఎలెక్టెడ్ ఆర్ కాల్డ్ లేమ్ డక్స్. 0 hour ఇది ఇంపార్టెంట్ అనమాట. ప్రతి మీటింగ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ హవర్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ హవర్ని 0 hour అంటారనమాట. ఫస్ట్ హవర్ని క్వశ్చన్ అవర్ అంటారనమాట. ఫస్ట్ హవర్ని క్వశ్చన్ అవర్ అంటారు, అంటే అన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట ఈ ఫస్ట్ హవర్లో. దాని తర్వాత రైట్ ఆఫ్టర్ ద క్వశ్చన్ హవర్ 0 hour స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ హవర్ క్వశ్చన్ అవర్ అనమాట. ఈ క్వశ్చన్ అవర్లో 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, స్టార్డ్ క్వశ్చన్స్, అన్స్టార్డ్ క్వశ్చన్స్. స్టార్డ్ క్వశ్చన్స్ అంటే దానికి ఓరల్ ఆన్సర్స్ ఇవ్వాలన్నమాట, దానికి సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు అనమాట. అదే అన్స్టార్డ్ క్వశ్చన్స్కి ఏమవుతుందంటే రిటర్న్ ఫార్మాట్లో ఆన్సర్స్ ఇవ్వాలన్నమాట, రాసి ఇవ్వాలి. ఇంకా దానికి సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఉండవన్నమాట.
గుర్తుపెట్టుకోండి. స్టార్డ్ క్వశ్చన్స్, అన్స్టార్డ్ క్వశ్చన్స్. ఇది ఫస్ట్ హవర్లో జరిగేది క్వశ్చనింగ్ హవర్ అనమాట. ఈ 0 హవర్ అనేది దాని తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇమీడియట్ ఆఫ్టర్ క్వశ్చన్ హవర్ 0 హవర్ స్టార్ట్ అవుతుంది. ఈ 0 హవర్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఇండియన్ ఇన్నోవేషన్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఇన్నోవేషన్ 0 హవర్ ఒకటి, ఇంకొకటి ఇది కాలింగ్ అటెన్షన్ మోషన్ కూడా. ఈ 2 ఇండియన్ ఇన్నోవేషన్స్. ఏవేవి ఇండియన్ ఇన్నోవేషన్స్ అమంగ్ ద ఫాలోయింగ్ అని అడిగితే ఆప్షన్స్లో 0 హవర్ ఇంకా కాలింగ్ అటెన్షన్ మోషన్, ఈ 2 ఇండియన్ ఇన్నోవేషన్స్ అనమాట. కాకపోతే ఇది 0 హవర్ అనేది రూల్స్ ఆఫ్ ద ప్రొసీజర్లో ఉండదన్నమాట. అదే కాలింగ్ అటెన్షన్ మోషన్ ఉంటుంది, రూల్స్ ఆఫ్ ద ప్రొసీజర్లో ఉంటుంది. ఇది రూల్స్ ఆఫ్ ద ప్రొసీజర్లో ఉండదు 0 హవర్ అనేది. సో 0 హవర్ అనేది ఇండియన్ ఇన్నోవేషన్స్. ఇది 1962 నుండి స్టార్ట్ చేశారు. ఇది ముందు లేకుండే అనమాట. ఇట్ స్టార్ట్స్ రైట్ ఆఫ్టర్ ద క్వశ్చనింగ్ హవర్ అయిపోయాక స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ మెన్షన్ ఇన్ ద రూల్స్ ఆఫ్ ద ప్రొసీజర్. క్వశ్చన్ అవర్ అంటే ఏంది? ఫస్ట్ అవర్ ఆఫ్ ద ఎవ్రీ సిట్టింగ్ని క్వశ్చన్ అవర్ అంటారు. అందులో స్టార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అన్స్టార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. స్టార్డ్ క్వశ్చన్స్కి ఓరల్ ఆన్సర్స్ ఇవ్వాలి, సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగవచ్చు, రిటర్న్ ఆన్సర్స్ ఇవ్వాలి. అన్స్టార్డ్కి నో సప్లిమెంటరీ క్వశ్చన్స్ అనమాట. సో కంగారు క్లోజర్, బులెటిన్ క్లోజర్ అంటే ఏంటి అంటే బిల్స్ ఉంటాయి కదా, బిల్స్లో క్లాసెస్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ క్లాసెస్ మాత్రమే డిస్కస్ చేసి మిగతావన్నీ స్కిప్ చేస్తారనమాట. దాన్ని ఏమంటారు? కంగారు. కంగారు అంటే ఇట్లా స్కిప్ చేస్తూ ఉంటుంది కదా, ఇవన్నీ ఇంకా డిస్కస్ చేసినవి అన్నీ కలిపి ఇట్లా ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్సే డిస్కస్ చేసి మిగతావి డిస్కస్ చేయకుండా పాస్ అయిపోయినాయి అని ఫీల్ అవుతారనమాట. ఇంకా దాన్ని కంగారు అంటారు. ఈ బులెటిన్ అయితే ఏంటంటే ఏవైతే డిబేట్ చేశారో డిబేట్ చేసినవి ఇంకా డిబేట్ చేయలేదు, ఏవైతే డిబేట్ ఇవి చేయలేదు కదా, ఆ డిబేట్ చేయనివి 2 డిబేటెడ్వి అన్డిబేటెడ్వి అన్నీ కలిసి ఒకటేసారి ఓటింగ్కి పెట్టేస్తారు టైం లేదని చెప్పేసి. సో దాన్ని బులెటిన్ అంటారు, అన్నీ ఒకసారి అని. సో కంగారు క్లోజర్ అంటే 2 టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉంటాయన్నమాట. కంగారు అంటే ఏంది? ఓన్లీ ఇంపార్టెంట్ క్లాసెస్ని మాత్రమే డిబేట్ చేసి రెస్ట్ స్కిప్ అన్నా లేకపోతే ఆల్రెడీ పాస్ అయిపోయినాయి అని ఫీల్ అయిపోతారనమాట. బులెటిన్ అయితే డిబేట్ చేయనివి డిబేట్ చేసినవి 2 ఒకటేసారి పుట్టు ఓట్ అనమాట, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం అని. కాలింగ్ అటెన్షన్ మోషన్ ఇందాక చెప్పాము కదా, ఇట్ ఈస్ అన్ ఇండియన్ ఇన్నోవేషన్ అని. 1954 నుండి ఉంది, అదేమో 1962 నుండి 0 హవర్. కాకపోతే ఇది రూల్స్ ఆఫ్ ద ప్రొసీజర్లో ఉంది. 0 హవర్ అనేది రూల్స్ ఆఫ్ ద ప్రొసీజర్లో లేదు. కాలింగ్ అటెన్షన్ మోషన్ ఇది సిమిలర్ టు ఇది కాలింగ్ అటెన్షన్ మోషన్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ మినిస్టర్ అటెన్షన్ కావాలి అనుకో, ఆ బికాస్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి ఒక మినిస్టర్ అటెన్షన్ కావాలి అన్నప్పుడు కాలింగ్ అటెన్షన్ మోషన్ అనేది పర్టికులర్ మినిస్టర్కి అట్లా చేయవచ్చు అనమాట. అది రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో ఉంది. అడ్జాయిన్మెంట్ మోషన్ అంటే ఏంది? అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ సేమ్ ఇలానే. కాలింగ్ అటెన్షన్ మోషన్ ఒక పర్టికులర్ మినిస్టర్ది కదా. అడ్జాయిన్మెంట్ మోషన్ అంటే ఎంటైర్ హౌస్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడడానికి, ఆ మ్యాటర్ మాట్లాడడానికి మొత్తం హోల్ హౌస్ అటెన్షన్ కోసం ఇది యూజ్ చేస్తారన్నమాట ఈ మోషన్. దీనికి కాకపోతే ఇది హోల్ హౌస్ అటెన్షన్ కావాలి కాబట్టి కొంచెం పెద్దది కాబట్టి 50 మెంబర్స్ సపోర్ట్ కావాలన్నమాట దీనికి. ఇంకా ఇది రాజ్యసభలో చేయలేదన్నమాట, లోక్సభలోనే ఉంటుంది అనమాట ఈ ప్రొవిజన్. సో అడ్జాయిన్మెంట్ మోషన్ లోక్సభలోనే ఉంటుంది, రాజ్యసభలో ఉండదు. ఒకవేళ రాజ్యసభలో ఉంటుంది అంటే అది రాంగ్ అనమాట. సో లోక్సభలోనే యూజ్ చేయవచ్చు ఇది. ఇంకా 50 మెంబర్స్ సపోర్ట్ కావాలన్నమాట. హోల్ హౌస్ అటెన్షన్ కోసం ఇది యూజ్ చేస్తారు బికాస్ టు డిస్కస్ వెరీ ఇంపార్టెంట్ పబ్లిక్ మ్యాటర్స్ అనమాట. ఇంకా సెన్షర్, నో కాన్ఫిడెన్స్ మోషన్ 2 ఉంటాయన్నమాట. సెన్షర్ అంటే ఏ రీజన్ వల్ల అడాప్ట్ చేసుకున్నామని చెప్పాలి. ఇంకా ఒక మినిస్టర్, సింగిల్ మినిస్టర్ కన్నా హోల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి అన్నా అగెయిన్స్ట్ ఉండొచ్చు అనమాట ఇది. ఒకవేళ పాస్ అయిందనుకో వీళ్ళు రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. అదే నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది మనం నార్మల్గా చూస్తూ ఉంటాం, నో కాన్ఫిడెన్స్ మోషన్ న్యూస్ పేపర్లో. నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏదైనా బిల్ పాస్ అయిందనుకో, ఏదైనా బిల్ రూలింగ్ పార్టీ ఇంట్రడ్యూస్ చేసిందనుకో పార్లమెంట్లో, అది పాస్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. ఒకవేళ పాస్ అవ్వలేదనుకో వాళ్ళ కాన్ఫిడెన్స్ని క్వశ్చన్ చేసినట్టే. సో ఒకవేళ పాస్ అవ్వకపోతే వాళ్ళు రిజైన్ చేయాలన్నమాట, అలాంటిది ఒకటి ఉంటుంది అనమాట. సో నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఒకవేళ రీజన్ స్టేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఓన్లీ అగేన్స్ట్ ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్. ఒకవేళ ఇది పాస్ అయిందనుకో నో కాన్ఫిడెన్స్ మోషన్, పాస్ అయిపోతే అందరు రిజిగ్నేషన్ చేసేయాల్సిందే, కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్ రిజైన్ చేసేయాల్సిందే. దీనికి కూడా 50 మెంబర్స్ సపోర్ట్. ఇందాక చూసాం కదా మనం అడ్జాయిన్మెంట్ మోషన్
50 మెంబర్స్ సపోర్ట్ కావాలి, ఇంకా ఇది లోక్సభలోనే పాస్ చేస్తామని. సో ఇట్ ఆల్సో నీడ్స్ 50 మెంబర్స్ సపోర్ట్ టు బి అడ్మిటెడ్. పబ్లిక్ బిల్స్, ప్రైవేట్ బిల్స్, 2 టైప్స్ ఆఫ్ బిల్స్ ఉంటాయన్నమాట. పబ్లిక్ బిల్స్ అంటే ఏంటంటే విచ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద మినిస్టర్ని పబ్లిక్ బిల్స్ అంటాము. అదర్ దాన్ మినిస్టర్స్ ఏదైనా ఎంపీస్ ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని ప్రైవేట్ బిల్స్ అంటారు, ప్రైవేట్ మెంబర్ బిల్స్ అని. ఈ పబ్లిక్ బిల్స్కి 1 వీక్ నోటీస్ కావాలి, దీనికేమో ప్రైవేట్ మెంబర్ బిల్స్కి 1 మంత్ నోటీస్ కావాలన్నమాట. ఒకవేళ ఈ పబ్లిక్ బిల్ రిజెక్ట్ అయిందనుకో గవర్నమెంట్ రిజిగ్నేషన్ చేయాల్సిందే అనమాట. ఎందుకంటే అది వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు అని అప్రూవ్ అయిపోయినట్టే కదా. ఇంట్రడ్యూస్డ్ బై ద మినిస్టర్ రిక్వైర్ 7 డేస్ నోటీస్ కావాలి, ఇంకా ఇట్ కెన్ లీడ్ టు గవర్నమెంట్ రిజిగ్నేషన్ అనమాట. అదే ప్రైవేట్ మెంబర్ బిల్ అయితే ఎంపీ అదర్ దాన్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేయవచ్చు, 1 మంత్ నోటీస్ కావాలి. గవర్నమెంట్ స్టెబిలిటీకి ఏం ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఇంట్రడ్యూస్డ్ బై ద మినిస్టర్ కాబట్టి. మనీ బిల్, ఇది ఫైనాన్షియల్ బిల్ అనేది పెద్దదన్నమాట. ఫైనాన్షియల్ బిల్ ఒక చిన్న పార్ట్ మనీ బిల్ అనమాట. మనీ బిల్, సో ఈ మనీ బిల్ ఆర్టికల్ ఏంటి అని అడుగుతారు. 110 ఆర్టికల్ మనీ బిల్ది. ఫైనాన్షియల్ బిల్ 1, ఫైనాన్షియల్ బిల్ 2 రెండు ఉంటాయి. ఫైనాన్షియల్ బిల్ 1 ఏమో 117(1), ఫైనాన్షియల్ బిల్ 2 117(3 అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇది డిఫరెన్స్ లాగా చూద్దాము. మనీ బిల్, ఫైనాన్షియల్ బిల్ 1, ఫైనాన్షియల్ బిల్ 2. ఆర్టికల్స్ చెప్పండి మూడుటివి. ఇది 110, ఇది 117(1), ఇది 117(3) ఆర్టికల్ అయిపోయింది. చాలా ఇంపార్టెంట్ ఇవి. దాని తర్వాత ఈ మనీ బిల్ అనేది ప్రెసిడెంట్ది ప్రయర్ రికమెండేషన్ ఉంటే మాత్రమే లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయాలి. దాని తర్వాత రాజ్యసభకి వెళ్తుంది, దాని తర్వాత సైన్ పెట్టిస్తారు, ఇది కదా. సో ప్రయర్ రికమెండేషన్ అనేది కంపల్సరీ మనీ బిల్కి, అది లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఇది మనీ బిల్ అనేది ఆర్టికల్ 110 డిఫైన్స్ మనీ బిల్ అంటే ఏంటైనా డిఫైన్ చేస్తుంది. ఎవరు డిసైడ్ చేస్తారు అది మనీ బిల్లా కాదా అని అంటే స్పీకర్ డిసైడ్ చేస్తారు. అది డెసిషన్ ఫైనల్, ఇట్ కెనాట్ బి క్వశ్చన్ ఇన్ ద కోర్టులో క్వశ్చన్ చేయలేమన్నమాట. అతను ఇది మనీ బిల్ అంటే అది మనీ బిల్లే అనమాట. ఇంకా కెన్ ఓన్లీ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోక్సభ, రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయలేము. కానీ అది ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ప్రయర్ ప్రెసిడెంట్ రికమెండేషన్ ఉంటే మాత్రమే అది లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి అనమాట. రాజ్యసభకి పవర్స్ ఉండవు అనమాట. రాజ్యసభకి పవర్స్ ఉండవంటే రాజ్యసభ దగ్గరికి వెళ్తుంది కదా, రాజ్యసభ దాన్ని అమెండ్ చేయలేదు, దాన్ని రిజెక్ట్ చేయలేదు అనమాట. ఇట్ హ్యాస్ టు పాస్, అది కూడా 2 వీక్స్ టైంలోనే పాస్ చేసేయాలన్నమాట. వితిన్ 14 days అది పాస్ చేసేయాలి. సో గుర్తుపెట్టుకోండి, రాజ్యసభకి లిమిటెడ్ పవర్స్ మనీ బిల్లో ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్ బిల్ 1, ఫైనాన్షియల్ బిల్ 2, ఇది ఆర్టికల్ 114, ఇది 117(1), 117(3 అనమాట. సో అన్ని మనీ బిల్స్ ఫైనాన్షియల్ బిల్సే, కానీ అన్ని ఫైనాన్షియల్ బిల్స్ మనీ బిల్స్ కావన్నమాట. సో ఫైనాన్షియల్ బిల్ అనేది పెద్దది, మనీ బిల్ అనేది చిన్నది, అలా గుర్తుపెట్టుకోండి. సో జాయింట్ సిట్టింగ్ అనే ప్రొవిజన్స్ దేనికి ఉండవు అని అడుగుతారు, చాలా ఇంపార్టెంట్. మనీ బిల్కి ఓన్లీ లోక్సభ అనేది ఇంపార్టెంట్ కదా, మనీ బిల్కి రాజ్యసభకి లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. సో జాయింట్ సిట్టింగ్ అనేది అవసరం లేదనమాట మనీ బిల్కి. ఆర్టికల్ 110కి అవసరం లేదు. ఇంకా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఆర్టికల్ 368 ఏం చెప్తుంది అని అడుగుతారు, అది సపరేట్ టాపిక్ డిస్కస్ చేద్దాము. ఆర్టికల్ 368 అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి చెప్పేది ఆర్టికల్ 368. దానికి రిలేటెడ్ దాని మీద కూడా జాయింట్ సిట్టింగ్ అనేది ఉండదు. సో మనీ బిల్కి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్కి ఉండవు అనమాట జాయింట్ సిట్టింగ్స్. ఇంకా ఈ ఫైనాన్షియల్ బిల్ అనేది సిమిలర్ టు ఈ మనీ బిల్ లాగా ఉంటుంది అనమాట. ఈ 2 ప్రొవిజన్స్ ప్రెసిడెంట్ ప్రయర్ రికమెండేషన్ కావాలి, లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేస్తారు. మిగతామంతా ఆర్డినరీ బిల్ లాగా ఉంటుంది. ఇదేమో సిమిలర్ టు ఆర్డినరీ బిల్ లాగా ఉంటుంది కొంచెం ఇది, ఈ ఫైనాన్షియల్ బిల్ 2. సో ఇవన్నమాట. బడ్జెట్ అనే వర్డ్ ఉందా కాన్స్టిట్యూషన్లో అని అడుగుతారు, లేదు. ఏముంది మరి, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే వర్డ్ ఉంటుంది, అనే టర్మ్ ఉంటుంది అనమాట. ఎందులో ఆర్టికల్ 112లో ఉంటుందన్నమాట. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ఆ వర్డ్ యూజ్ చేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ బడ్జెట్. సో బడ్జెట్ అనేది ముందు ఇప్పుడున్న బడ్జెట్ లానే ఉంది అంటే లేదు. 1921లో అక్వర్త్ కమిటీ ఏం చెప్పింది, ఏం రికమెండేషన్ ఇచ్చిందంటే రైల్వే బడ్జెట్, జనరల్ బడ్జెట్ అని 2 బడ్జెట్స్ ఉండాలి అని చెప్పింది. దానివల్ల ఏమైంది, 1924లో 2 బడ్జెట్స్గా డివైడ్ అయింది బడ్జెట్ని. మళ్ళీ దాన్ని 2017లో కలిపేస్తారనమాట. ఇప్పుడు ఒకటే బడ్జెట్ ఉంది కదా. సో ఆ బడ్జెట్ అనేది 2017 నుండి స్టార్ట్ అయింది. సో అక్వర్త్ కమిటీ 1921లో ఫామ్ అది చెప్తుంది అనమాట. దానివల్ల 1924లో జనరల్ బడ్జెట్గా, రైల్వే బడ్జెట్గా సపరేట్ చేసి 2017లో కలిపేస్తారనమాట. సో గుర్తుపెట్టుకోండి, 2024 to 2017 జనరల్ బడ్జెట్, రైల్వే బడ్జెట్ లాగా ఉండే తర్వాత కలిపేశారనమాట. తర్వాత కట్ మోషన్స్ ఉంటాయన్నమాట.
పాలసీ కట్, ఎకనామిక్ కట్, టోకెన్ కట్, 3 కట్స్ ఉంటాయన్నమాట. సో ఇవంటే ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు కదా మోషన్ పాలసీస్ అవన్నీ, అవి నచ్చలేదు అనుకో మనకి పాలసీ, అప్పుడు మనం ఏం చేస్తారంటే పాలసీ కట్ అని చేస్తారనమాట. అంటే 1 రూపీ వాళ్ళు ఎంత అమౌంట్ అన్నా పెట్టని, 1 lakh 2 lakhs 1 lakh crores అట్లా ఎంత అన్నా పెట్టని దాని మీద ఎక్స్పెండిచర్, దాన్ని మనం 1 రూపీగా రెడ్యూస్ చేసి పెట్టామనుకో అది పాలసీ కట్ అంటారనమాట. మనకు పాలసీ నచ్చినప్పుడు ఇది యూజ్ చేస్తారు. ఎకనామిక్ కట్ అంటే ఇప్పుడు 1000 crore ఉందనుకో, దాని నుండి కొంచెం స్పెసిఫిక్ అమౌంట్ని కట్ చేస్తారనమాట, ఎకనామిక్ కట్ అంటారు. టోకెన్ కట్ అంటే 100 ఎంత అమౌంట్ అయినా ఉండండి దాన్ని -100 చేస్తారనమాట. సో అది టోకెన్ కట్ అంటే 100 రూపీస్ని మైనస్ చేయడాన్ని టోకెన్ కట్ అంటారు. మొత్తం ఎంత అన్న అమౌంట్ ఉండండి దాన్ని 1 రూపీగా చేయడాన్ని పాలసీ కట్. అసలు పాలసీ నచ్చకపోతే డిసప్రూవల్ ఆఫ్ ద పాలసీ ఉన్నప్పుడు 1 రూపీగా చేస్తారు. ఎకనామిక్ కట్ అంటే ఒక స్పెసిఫిక్ రిడక్షన్ చేస్తారు. టోకెన్ కట్ అంటే 100 రూపీస్ మైనస్ చేస్తారు. రాజ్యసభకి ప్రివిలేజెస్ ఉంటాయన్నమాట. ఏమేమి ఉంటాయి? లోక్సభ రాజ్యసభ కదా. రాజ్యసభకి కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయి 3 కండిషన్స్లో. ఒకటి ఏంటంటే మనకి ఆర్టికల్ 123, 213 మనం చూసాం కదా ఆర్డినెన్స్ అని, సిమిలర్ దానిలాగానే 312 అనమాట. 312 అంటే ఆల్ ఇండియన్ సర్వీసెస్ గురించి చెప్తుంది అనమాట. ఏదైనా న్యూ ఆల్ ఇండియన్ సర్వీస్ క్రియేట్ చేయాలి అంటే ఆర్టికల్ 312 బట్టి రాజ్యసభకు పవర్స్ ఇస్తారు. ఇంకా 248 కదా, 2 into 2 కానీ 249 అని గుర్తుపెట్టుకోండి. 249 ఏం చెప్తుందంటే ఎప్పుడన్నా ఇప్పుడు 3 లిస్ట్ ఉంటాయి కదా, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అని. కొన్నిసార్లు పార్లమెంట్ స్టేట్ లిస్ట్లో చేయాలి అనుకుంటే పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఇన్ స్టేట్ లిస్ట్లో నుండి కూడా చేయవచ్చు. ఎప్పుడు రాజ్యసభ ఆథరైజ్ చేసింది అనుకో పార్లమెంట్కి స్టేట్ లిస్ట్ నుండి మేక్ చేయమని, అప్పుడు చేయవచ్చు అనమాట. సో ఆర్టికల్ 249 ఏం చెప్తుంది? రాజ్యసభకి పవర్స్ ఇస్తాయన్నమాట. ఇట్ కెన్ ఆథరైజ్ అనమాట ఇదంతా స్టేట్ లిస్ట్ నుంచి పార్లమెంట్ చేసుకునేది. అండ్ ఆర్టికల్ 67 ఏం చెప్తుంది? రాజ్యసభకి ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరు? వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ అఫీషియో చైర్మన్ కదా. సో అతను రాజ్యసభకి ఇంపార్టెంట్ పర్సన్ కదా. సో ఇతను రిమూవల్ ప్రాసెస్ అనేది ఎవరు స్టార్ట్ చేస్తారని చూసాం మనము, రాజ్యసభ మాత్రమే ఇనిషియేట్ చేయాలి. అది కూడా ఎఫెక్టివ్ మెజారిటీతో పాస్ చేస్తుంది అనమాట రాజ్యసభ. దాని తర్వాత లోక్సభకి వెళ్తుంది కదా, లోక్సభ మళ్ళీ సింపుల్ మెజారిటీతోనే పాస్ చేయవచ్చు. సో ఓన్లీ రాజ్యసభ షుడ్ స్టార్ట్ ఇది అనమాట రిమూవల్ ప్రొసీజర్, అది ఎఫెక్టివ్ మెజారిటీతో. సో ఆర్టికల్ 67 ఏమో వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ గురించి వస్తుంది. ఆర్టికల్ 61 ఏమో ఇంపీచ్మెంట్ ఎవరిది? ప్రెసిడెంట్ది. ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ అప్పుడు ఎవరెవరు ఉంటారు? ఆల్ ఎలక్టెడ్ ప్లస్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ. ఇక్కడ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు అనమాట రిమూవల్ ప్రొసీజర్లో. అదే అపాయింట్మెంట్ అప్పుడు ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు కదా, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ, ఇంకా ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఎమ్మెల్యే స్టేట్లో, ఎమ్మెల్యేస్ యూటీస్లో. యూటీ ఏది? ఢిల్లీ, పుడ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్, ఇది కదా. ఇది ఏమో ఎలక్షన్ అప్పుడు. రిమూవల్ అప్పుడు ఓన్లీ లోక్సభ, రాజ్యసభ మెంబర్స్ అనమాట. అంటే బోత్ ఎలక్టెడ్ ప్లస్ నామినేటెడ్. అంటే 550 మెంబర్స్ లోక్సభ, 250 మెంబర్స్ రాజ్యసభ అందరూ పార్టిసిపేట్ చేస్తారనమాట రిమూవల్ ప్రొసీజర్లో. అదే ఇక్కడ వైస్ ప్రెసిడెంట్లో రాజ్యసభని పాస్ చేయాలి స్టార్టింగ్, అది ఎఫెక్టివ్ మెజారిటీతోనే పాస్ చేయాలి. మళ్ళీ లోక్సభ సింపుల్ మెజారిటీ. అదే ఇక్కడ అట్లా ఏముండదు, ఎక్కడ నుంచైనా వేయవచ్చు ప్రెసిడెంట్ది, రాజ్యసభ, లోక్సభ. సో ఇది చెప్పేది 67 అనమాట. ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ఏమో 61. సో రాజ్యసభది 3 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవేవి? ఒకటి 312 ఆల్ ఇండియన్ సర్వీసెస్ గురించి, ఇంకొకటి స్టేట్ లిస్ట్ గురించి పార్లమెంట్ లా చేయాలి అనుకుంటే అప్పుడు 249. 67 ఏమో రిమూవల్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆర్ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ. ఈ 3కి స్పెషల్ పవర్స్ ఉంటాయన్నమాట. 249 ఏమో పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ ద స్టేట్ లిస్ట్. 312 ఏమో ఆల్ ఇండియా సర్వీసెస్ న్యూ క్రియేట్ చేయాలి అంటే. 67 ఏమో రాజ్యసభలో వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ పవర్స్ దానికే ఉంటుంది, స్టార్ట్ చేయవచ్చు అని. ప్రివిలేజెస్ మనం ఇందాక చూసాం కదా, అటార్నీ జనరల్, మినిస్టర్ ఎక్కడైనా కూర్చోవచ్చు, ఏ హౌస్లో ఉన్నా కూర్చోవచ్చు, ఇంకా జాయింట్ సిట్టింగ్లో కూర్చోవచ్చు. కాకపోతే ఓట్ అనేది ఒకటి ఉండదన్నమాట, ప్రెసిడెంట్కి ఉండదు. ఈవెన్ తో ద ప్రెసిడెంట్ ఈజ్ ద ఇంటీగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్, ఈ ప్రివిలేజెస్ అనేవి అతనికి ఉండవు అనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, అవి గుర్తుపెట్టుకోండి. సో ఆర్టికల్ 112 ఏం చెప్తుంది? బడ్జెట్ గురించి చెప్తుంది. బడ్జెట్ అనే వర్డ్ ఉందా అంటే లేదు. మరి ఏముంది? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే వర్డ్ ఉంది. ఆర్టికల్ 110 అనేది మనీ బిల్. ఆర్టికల్ 1171 అంటే ఫైనాన్షియల్ బిల్ 1.
ఆర్టికల్ 1173 అంటే ఫైనాన్షియల్ బిల్ 2. ఆర్టికల్ 67 రిమూవల్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 61 రిమూవల్ ఆఫ్ ద ప్రెసిడెంట్. 249 ఏమో ఆల్ స్టేట్ లిస్ట్లో చేయొచ్చు లాస్ పార్లమెంట్. అండ్ 67 అయిపోయింది. ఇది 312 ఏమో ఆల్ ఇండియా సర్వీసెస్ న్యూది క్రియేట్ చేయాలి అండి. మూడింటికి రాజ్యసభకు పవర్స్. 61 ప్రెసిడెంట్. ఇవే ఇంకేం ఆర్టికల్స్ చూసాం మనం. ఇంకా నిన్న 74, 75, 78 చూసాం కదా. 74 ఏమో ప్రెసిడెంట్ ఉంటారు. ప్రెసిడెంట్కి ప్రైమ్ మినిస్టర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్ ఎయిడ్ చేస్తారు. ఆ అడ్వైస్ని ఇతను అబైడ్ చేయాలి ప్రెసిడెంట్ అని. అది 75 ఆర్టికల్ ఏం చెప్తుంది, ప్రైమ్ మినిస్టర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఇక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్లస్ వీళ్ళందరూ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ టు ద హౌస్ అనమాట. ఆర్టికల్ 78 ఏం చెప్తుంది, ప్రైమ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ఎ ఛానల్ బిట్వీన్ ద ప్రెసిడెంట్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్. ఇవి అనమాట చాలా ఇంపార్టెంట్. అండ్ స్టేట్ లెవెల్లో ఏం చూసాం మనము, 163, 164 చూసాం. సేమ్ ఇదే గవర్నర్ ఉంటారు అని. ఇక్కడేమో గైడ్స్ ఎయిడెడ్ బై సీఎం ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇక్కడేమో 164లో సీఎం ప్లస్ కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్ రెస్పాన్సిబుల్ అనేది ఉంటుంది. సో ఇది స్టేట్ లెవెల్లో, ఇది సెంట్రల్ లెవెల్లో. ఇవి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా 123, 213 ఏమో ఆర్డినెన్స్ గురించి. 143 ఏంది, కమెంట్ సెక్షన్లో చెప్పండి 143 ఆర్టికల్ ఏందో.